అసలే వేసవికాలం ఉష్ణోగ్రతలు పెరగడం సహజంగా జరిగేదే. అయితే ఈ ఏడాది వడదెబ్బల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. హీట్ వేవ్, సన్ స్ట్రోక్ ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ గా కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక వడదెబ్బతో ఎవరైనా చనిపోతే ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్ కింద 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు ఆపద్బంధు పథకంలో కేవలం 50,000 మాత్రమే అందిస్తున్నారు. ఈ పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. హీట్ వేవ్, సన్ స్ట్రోక్ ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ గా కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక వడదెబ్బతో ఎవరైనా చనిపోతే ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్ కింద 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు ఆపద్బంధు పథకంలో కేవలం 50,000 మాత్రమే అందిస్తున్నారు.